మీ పేరు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి వాళ్ళు ఒక ప్రక్రియ అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కొనసాగించేందుకు వచ్చారని అయితే సమాచారం ఉంది. దాని మీద మీరేం చెబుతారు, ఎలా గుర్తించారు? ఆల్రెడీ మాకు ముందస్తు కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి దాని గురించి. ఆ డాక్యుమెంట్ ఎనీవేలో సబ్మిట్ చేశారు, మాకు ముందే వచ్చింది ఆ డాక్యుమెంట్. దాని గురించి మాకు సంబంధించిన బ్రాంచ్ వాళ్ళు కూడా కనుక్కున్నాం. ఆ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళు నిర్ధారించారు ఇతను మా సంబంధించిన అతను కాదండి, ఇతను ఫేక్ పర్సన్ అని చెప్తే వాళ్ళ సహకారంతో ఈ రోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు సదరు వ్యక్తిని పట్టుకోవడం జరిగిందండి. సార్ ఇప్పుడు టోటల్ ఎపిసోడ్ లో అసలు ఏం జరిగిందంటారు? ఒక అనంతపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించి ₹1 కోటి బ్యాంకు లోన్ 2023 సంవత్సరంలో తీసుకున్నారు. ఆ లోన్ పూర్తి అయిపోయింది, రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక మేనేజర్ వచ్చారు. ఆ మేనేజర్ ఐడి కార్డు కానీ అన్ని పరిశీలించగా సదరు వ్యక్తి ఫేక్ వ్యక్తి డౌట్ వచ్చింది. అంటే అది ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీనా సార్? శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే సార్. ఆ కంపెనీ మేనేజర్ గా ఒక ఫేక్ ఐడితో వచ్చారు. ఒక ఫేక్ ఐడితో ఫేక్ పర్సన్ వచ్చాడు. ఓకే సార్. వచ్చి రిలీజ్ చేయడానికి ట్రై చేశాడు. మేము అంతా కన్ఫర్మ్ చేసుకుని ఆల్రెడీ రెడీగా ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తిని పోలీసులకు చెప్పింది జరిగింది. సార్ మీరు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఇలాంటివి అంటే ఇది ఫైనాన్స్ కి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉండొచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ఫేక్ డాక్యుమెంట్స్ మీ దృష్టికి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. అది కూడా ఏంటంటే ఎనీవేలో బయట నుంచి వచ్చిందండి, అనంతపల్లి సబ్ రిజిస్ట్రార్ సంబంధించి వచ్చింది. అనంతపల్లి అదే ఓకే సార్.